చాలా ప్రఖ్యాతమైనటువంటి శక్తిపీఠం ఉజ్జయినిలో కొలువై ఉన్నటువంటి మహాకాళి శక్తిపీఠం. మరి ఆ శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి. ఇది కూడా ఇప్పుడు మనకి 108 శక్తి క్షేత్రాలు అథవా 51 శక్తి క్షేత్రాలు అథవా 64 కూడా కొన్ని ప్రదేశములలో చెప్పారు. అంటే కొన్ని ప్రదేశములలో ఉంటే కొన్ని పురాణములలో చెప్పబడి ఉన్నది. అంటే ఒక ఆస్పెక్ట్లో ఇది ఇట్లా ఉంటుందని ఆ విధంగా అన్ని రకాలుగా దర్శించారన్నమాట. ఒకే శక్తి క్షేత్రాన్ని ఈ భూమండలం అంతా ఈ ప్రపంచమంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎనర్జీ ఫీల్డ్ కాబట్టి సర్వత్రా, అందుకనే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాసకులు ఒక్కొక్క విధంగా. అందులో సుప్రసిద్ధంగా మనందరికీ తెలిసినది 18 శక్తి పీఠాలని మనకి తెలిసింది. అందులో కూడా ఇంకో సందర్భంలో చెప్పారు 3 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. ఎందుకంటే జ్యోతిర్లింగముతో కలిసినటువంటి శక్తిపీఠము. ఇందాక మనం శ్రీశైలం చెప్పుకున్నాము, ఇప్పుడు ఉజ్జయిని, తర్వాత కూడా మనం వారాణసి క్షేత్రాన్ని కూడా మనం అక్కడ దర్శించుకుంటాం. ఆ వారాణసి క్షేత్రంలో విశాలాక్షి దేవి శక్తిపీఠం అయితే విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో విరాజిల్లుతున్నాడు. అలాగనే శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో శంకరుడు విరాజిల్లుతూ ఉంటే భ్రమరాంబ దేవి స్వరూపంలో అమ్మవారు శక్తిపీఠ రూపంలో విరాజిల్లుతూ ఉన్నది. ప్రస్తుతంలో ప్రకృతంలో ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళశ్చ అసౌ మహాకాళీ చ మహాకాళి. అంటే మహాకాళీలో మహాకాళ అనే పదం కూడా ఉన్నదిగా, దానికి ఈ చేరిస్తే మహాకాళి అయింది. మహాకాళ ప్లస్ ఈ మహాకాళి. మహాకాళ అంటే రుద్రుడు. ఈం తాం పద్మిని మీం శరణమహం ప్రపంచే. మహాలక్ష్మిని ఈం అనే పదంతో, ఈం అనే అక్షరం మహాలక్ష్మి వాచకం, ఆమె యొక్క బీజాక్షరం కూడా అని చెప్తారు. ఆ విధంగా మహాకాళీ అంటే శక్తిమంతుడితో కలిసినటువంటి శక్తి. అక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు ఆ యొక్క జ్యోతిర్లింగ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటే ఆయన సర్వులకు ప్రభువు. ఆయన మించిన ప్రభువు ఇంకెవరు కూడా లేరు అని చెప్పడానికి లోకంలో ఒక మాట ఉన్నది. ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సాధారణమైనటువంటి అధికారులు కావచ్చు, ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ రాత్రి నిద్ర చేయరు, స్వామిని దర్శిస్తారు. అక్కడ నిద్ర చేస్తే వారి అధికారం మర్నాడికి త్వరలోనే పోతుంది అంటారు.